హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ బ్లాగ్. ఈరోజు మీకు నేను సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక సొరకాయని తీసుకొని చూడండి, దాన్ని ఒక సగం ముక్క తీసుకుంటే సరిపోతుందండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులోకి కొద్దిగా చింతపండుని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలండి నీళ్లు పోసి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్, ఇవి కూడా ఆనియన్ కొంచెం ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. పులుసు కూరల్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పులుసు కూరల్లో కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీసుకొని కొద్దిగా నల్లగొట్టుకొని వేసుకోండి. వెల్లిపాయలు వేసుకున్నాక ఒక 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి మొత్తం చక్కగా కలుపుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇది మొత్తం కొద్దిగా కలరు చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, కొంచెం ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. అప్పుడు ఎల్లిపాయ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాక ఈ పసుపు కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని కూడా ఇందులోనే వేసి మొత్తం చక్కగా కలుపుకోవాలండి. ఈ సొరకాయ ముక్కలు ఒక 5 నిమిషాలు నూనెలోనే మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇలా ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉంటే సొరకాయ ముక్కలు నూనెలో మంచిగా మగ్గుతాయండి. పచ్చి వాసన కూడా మొత్తం పోతుంది. కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు చూడండి ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకున్నాక ఆ రసంని ఇందులో వేయాలండి. ఈ చింతపండు రసం వేసాక అవసరం అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకోండి, పులుపు చూసుకొని. ఇందులో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఈ పులుసు కూరలు వారానికి 1-2 సార్లైనా తినాలనిపిస్తుంది కదండి. ఈ ఫ్రై కర్రీస్ చేసినా కూడా చారు కానీ పచ్చి పులుసు కానీ కంపల్సరీ చేస్తానండి నేనైతే. చూడండి, ఇది మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. అలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న స్పూను శనగపిండి తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ శనగపిండి వేస్తే కొంచెం సూపు కొద్దిగా చిక్కగా వస్తుందండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, మొత్తం మరీ పప్పులాగా అయిపోతుంది. మరి జాగ్రత్త, కొద్దిగానే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక చక్కగా మరిగించాలండి. ఇది సూపు ఏంటంటే మరీ పల్చగా నీళ్ళలాగా ఉండకుండా కొంచెం చిక్కగా ఉంటుందండి. చూడండి, చక్కగా మరిగాక ఎలా కనిపిస్తుందో మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఈ స్టేజ్లో ఇందులోకి మనం ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి వేయాలండి. ఈ జీలకర్ర, మెంతుల పొడి మాత్రం నేను ప్రతి సూప్ కూరల్లో వేస్తానండి. సాంబార్లో కానీ, చేపల పులుసు అయినా, బెండకాయ పులుసు, ఎగ్ పులుసు, ఏదైనా సరే అండి, పులుసు కూరల్లో ఈ జీలకర్ర, మెంతుల పొడితోటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా మరగనివ్వండి. ఈ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు మరగాలండి. చూడండి, పులుసు మరీ పల్చగా లేకుండా కొద్దిగా చిక్కగా ఉంది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోండి.